డాడీ తనకి 12 lakh per annum జాబ్ ఉంది, ఫ్యామిలీ చాలా మంచిది, తను చాలా మంచోడు, చాలా ఏంటమ్మా మంచోడు నీకు ఎలా తెలిసిపోయింది ఆడు మంచోడని? డాడీ మాది 3 ఏళ్ల రిలేషన్షిప్. ఆ 3 సంవత్సరాల్లోనూ ఒక మనిషి గురించి తెలిసిపోద్ది అనుకుంటున్నావా? తెలీదు, నటించేస్తారు కొంతమంది. ఎంత మంచి సంబంధం అంటే ఫస్ట్ క్లాస్ అమ్మా, ఇంకా మంచి కుటుంబం, జీతం 60,000, గవర్నమెంట్ జాబ్, చాలా మంచోడట పిల్లడు. ఊరంతా ఎంక్వైరీ చేయించాను, అంతకంటే మంచి. డాడీ తన గురించి నాకు అసలు ఏమీ తెలియదు, ఎలా పెళ్లి చేసుకోమంటారు? ఉంది కదమ్మా జీవితం అంతా తెలుసుకోవడానికి, మెల్ల కొద్ది తెలుసుకుంది. మావయ్య అయ్యో అడిగారు, అది చెప్పబెట్టుకుని వచ్చారు అంటే వాళ్ళు రాకూడదని కాదు, చెప్తే చిన్న పంపిద్దాం కదా, దగ్గర తీసుకొస్తాడు. రండి మీరు కూర్చోండి. ఏమే అల్లుడు బాబు వచ్చాడు, కాఫీ పెట్టు, నేను మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ తీసుకొస్తాను. మావయ్య గారు కూర్చో. ఏమే మంచిగా తీసుకురా, వచ్చాడు. ఏమే అల్లుడు బాబు అమ్మ ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటారా, మనం ఎందుకు ఈ మధ్యలో? బయటగా ఈ షర్ట్ నీకు చాలా బాగుంటుంది, ఇది తీసుకుంటావా పెళ్ళికి? ఏమైంది ఇక్కడ చూడండి. మరేం లేదు, తను ఈ రోజు బయటికి తీసుకెళ్దామని మీ నుంచి పర్మిషన్ ఇది మరీ బాగుంది అల్లుడు బాబు, ఎందుకు నన్ను అడగడం? ఇంకా మీ బాధ్యత. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ట్రిప్పులకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తుంది అది? ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తారంటండి. పెళ్లికి ముందు తిరుగులు అవసరమా? ప్రేమికి సగం పరువు తీస్తుంది, ఇప్పుడు పెళ్లికి ముందు బయట తిరగ మనం ఉన్న సగం పరువు కూడా పోద్ది. కట్నమా? మరీ బాగుంది, లవ్ మ్యారేజ్ కదా, కట్నం ఎందుకు ఇస్తాం? ఇవ్వం. మాకు అంతా కలుపుకొని ఒక దగ్గర ₹1 కోటి వరకు ఉంటుందండి ఆస్తి, అంతా మీకే కట్నంగా ఇచ్చేస్తాను. ఇదిగోండి ఈ ఇల్లు కూడా సొంతదే, అది కూడా మీకే రాసేస్తాను. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి? మేము పర్లేదులేండి, గుడి దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాం. మీకు కట్నం బాగా ఇవ్వాలి, అది ముఖ్యం.